హాయ్ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాఘవేంద్ర, మహబూబ్‌నగర్ జిల్లా క్యూ న్యూస్ రిపోర్టర్. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యొక్క ప్రెస్ మీట్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ యొక్క పార్టీ నాయకులు వెంటనే ఆ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని జనసేన నాయకులు హెచ్చరించారు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్‌పై ఈ యొక్క వివిధ పార్టీల నాయకులు చేసినటువంటి అర్థరహిత వ్యాఖ్యలు వెంటనే మానుకొని పవన్ కళ్యాణ్కి వెంటనే క్షమాపణ చెప్పాలని మహబూబ్‌నగర్ జిల్లా ఇన్ఛార్జ్ బి రఘు గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు పిఆర్ రఘు, మాది మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జిని ఇక్కడ. ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సార్ మీద చేస్తున్న ఉచిత వ్యాఖ్యలపైన తెలంగాణ రాష్ట్ర నాయకులు, మా పెద్దలు మాకు ఇచ్చిన సూచన మేరకి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమనగా, తెలంగాణలో పవన్ కళ్యాణ్ సార్ని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు కానీ, మిగతా పార్టీ నాయకులకు కానీ అందరికీ ఒకటే విన్నపం. దయచేసి ఒక్కసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసే అనుచిత వ్యాఖ్యలలో మీకు ఎలాంటి చేస్తున్న కొన్ని వ్యాఖ్యలపైన మీరు ఏదైనా తప్పు ఆయన తప్పు చేసినట్లుంటే నిరూపించి మీరు మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న మన తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా పక్కన ఉన్న జడ్చర్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా మీకు చెప్పడం ఒకటే అన్న, మీరు మీ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలను ఫస్ట్ మీరు దాంట్లపైన చూడండి. ఊకే మీరు హైలైట్ కావడానికి కోసం మీరు నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారో అర్థం కావట్లేదు మాకు. మీరున్న పాత ఏదో వైఎస్ఆర్ జగన్ పార్టీలో ఉన్నారనుకుంటున్నారు. ఇంకా మీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు మా పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు టార్గెట్ చేసారో తెలియదు మాకు. ఒకటి చెప్పగలుగుతాం మీకు, ఒకటే, మీ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అది తెలుసుకోండి, దాని తర్వాత మాట్లాడదాం. కవిత గారు కానీ, తర్వాత అనిరుద్ రెడ్డి గారి, కేటీఆర్ గారి పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు పార్టీ. మీరు ఏ విధంగా స్పందించబోతున్నారు జనసేన? ఒకటే అలా చెప్పేది, మేము అంతా ఒకటే చెప్తున్నాం. మా జన సైనికులు అందరం ఒకటే, చేస్తున్న వాక్యాలపైన నిరూపణ లేనిది మీరు అంటున్నారు కదా. నిరూపణ లేనప్పుడు మా అధినేతకు మీరు ఎన్నన్నా మా సార్కి ఇంత ఏది తాకదు. ఎందుకంటే ఏ రోజు అవినీతి చేసిన వ్యక్తి కాదు. ఈరోజు తెలంగాణలో కూడా తెలంగాణలోనే మీరు ఒకటి గుర్తించాలి. తెలంగాణలోనే ఇదే తెలంగాణ మొన్న జూన్ 2 ఆవిర్భావన చేసుకున్న రోజు చెప్తున్నా, అంతకన్నా ముందు మార్చ్ 14 తెలంగాణలో జనసేన పార్టీ పురుడు పోసుకుంది. అది మీరు గుర్తించాలి. ఇది ఆంధ్ర పార్టీ కాదు, తెలంగాణ పార్టీ. తెలంగాణలో మాకంటూ ఈరోజు మేము గర్వంగా ఎందుకు తిరుగుతున్నాం అంటే, మీరు చేస్తున్న అవినీతులు మాకు నచ్చక, మేము ఒక నిరుపేదలం, మేము మీలాగా డబ్బు పరుపతులు లేవు మాతోన. మాకున్న ఒక నమ్మకం, మేము ప్రజలకు మంచి చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. అలాంటివి అప్పుడు మాకు పవన్ కళ్యాణ్ సార్ నచ్చిండు. ఆయన అంటే తిరుగుతాం. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన జెండా ఖచ్చితంగా ఎగరిస్తాం. హైదరాబాద్ లో కోడి చెరువు అనే చెరువును కబ్జా చేసిందని ఒక అసత ప్రచారం, అది ఎంతవరకు? అది అంటున్న మీడియా మిత్రుడు రఘునగర్ కూడా చెప్తున్నా అన్న, ఒకసారి మీరు ఒక ఆలోచించాలి. ఈరోజు మీడియా, మీరు ఈరోజు ఛానల్ పెట్టుకుంటున్నారు. మీరు ఛానల్ లేనప్పుడు మేము పిఆర్ రఘు నీ అకౌంట్ చూసుకుని ఉంటుంది. 500 రూపాయలు జనసేన కార్యకర్తలాగా మేము ఇచ్చినాం. ఇదే మహబూబ్‌నగర్ గెంచి, నాగర్ కర్నూలు గెంచి, ఇదే మహబూబ్‌నగర్ ఎదురు గెంచి కూడా మేము నీకు నీ అకౌంట్లో చూసుకో 500 రూపాయలు నీకు బ్యాంక్ డీల్ది. ఈ రోజు అదే బ్యాంక్ నేను అడుగుతున్నా. ఈరోజు మా పవన్ కళ్యాణ్ సార్ విమర్శించేంత పెద్దోడు నువ్వు కాదు. నువ్వు ఏదో హై కాదు. నేను ఎవరికి కేర్ చేస్తలేడు, నేను ఎవరికి కేర్ చేస్తలేదని నువ్వు హైప్ అయిదాం అనుకుంటున్నావు. ఈరోజు నువ్వు ఒక ఛానల్ పెట్టుకున్నావు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అని మాకు చెప్పగలుగుతావా? ఫస్ట్ నీది నిరూపించు. మా సార్ది నిరూపించుకుందాం. ప్రజా సమస్యలపై జనసేన ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈరోజు చేస్తున్న ప్రభుత్వాలు చేస్తున్న కొన్ని పనుల వల్ల దాని పక్షాననే మేము ఖచ్చితంగా జనసేన పార్టీ పోరాడుతుంది, ప్రశ్నిస్తాం కూడా ఖచ్చితంగా. చివరగా ప్రజలకు ఈ యొక్క పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి కదా, ప్రజలకు ఏం చెప్పవచ్చు? ప్రజలు అందరు గమనిస్తున్నారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఇంకా ఆయన విమర్శిస్తున్న వ్యక్తులకే వాళ్ళే తిరుగుతున్నారు. అరే బాబు, వీళ్ళకి నెత్తులు పనిచేస్తలేవని, మైండ్ పనిచేస్తలేదు, వీళ్ళు హైప్ కానీ వీళ్ళు పెద్ద ఏదో సెలబ్రిటీలకు అయిపోదాం, పవన్ కళ్యాణ్ లాగానే సెలబ్రిటీ అయిపోదాం అనుకుంటు. ఆయన ఒక సెలబ్రిటీ అయింది కూడా ప్రజల కోసము ఎంత పని చేస్తున్నాడో అందరు కళ్ళు తెరిచి మరి చూస్తున్నారు. వీళ్ళ కళ్ళు మబ్బెక్కి మకర్ ఎక్కువై డబ్బు హోదా ఎక్కువైపోయినాయి. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మీరు ఒక మంత్రి, హుస్నాబాద్ మీ నియోజకవర్గం. నీ నియోజకవర్గంలో నీ ఇంటి ముందల గుంతలు ఉన్నాయి సార్.
అది ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ గుంతలు మీ రోడ్లు మీరు అన్ని కరెక్ట్ చూసుకున్నాక మా సార్ని రానివ్వను అని నోరు తిరుగుతలేందుకు ఫస్ట్ నోరు తిరిగి నేర్చుకొని రోడ్ వేసుకొని ఇంటి ముందరనే. తెలంగాణపై ప్లస్ తెలంగాణ ఉద్యమకారులను కించపరుస్తున్నట్టు ఈ యొక్క పవన్ కళ్యాణ్ మాట్లాడింది. ఆ విషయంపై మీ యొక్క పార్టీ అన్న ఒకటి చెప్పగలుగుతానా, అది నిజంగా మా పవన్ అధినేత గారు తెలంగాణ విమర్శించినట్లు ఒక్క ప్రూఫ్ అన్న మీరు చూపిస్తే, నేను చెప్తున్నా కదా, మీరు చూపిస్తే బాగుంటుంది. తప్పుడు ఒక మాట అంటున్నాడు, ఏది ఒకప్పుడు ఆయన అన్న మాట ఏంది, తెలంగాణ ఒకప్పుడు ఆ కొబ్బరి తోట వనం చూసి తెలంగాణ వాళ్ళు ఆస్వాదిస్తుండ్రు. పాపం ఎవరెవరు ఎట్లానా ఈ మాట అన్నాడు తప్ప తెలంగాణ వాళ్ళ కండ్లు పడ్డాయని అసలు ఆయన ఆ మాట మీరు రివ్యూ చేసుకొని చూసుకున్నా కూడా తెలుస్తుంది. తెలంగాణని ఏ రోజు ఆయన ద్వేషించాడు, తెలంగాణ అంటేనే ఇష్టం. ఈరోజు తెలంగాణకు ఒక కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆడ తిరుపతి టీడీపీ బోర్డు నెంబర్ నుంచి ఒక 350 కోట్ల కట్టివ్వడం తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా. ఈ కేసీఆర్ ఉన్నాడు కదా, తెలంగాణ వచ్చినా మరి అప్పుడు ఏం చేశారు, ఎవరేం చేయకపోతే. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.